ఓకే. అందరికీ వందనాలు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అందించినందుకు ఆయనకే వందనాలు చెల్లిస్తూ ఈ దినం మనం కొద్ది మాటలు ధ్యానించుకుందాం. ఆ మాటలు ఏమిటంటే, అనేక మంది ఒంటరిగా ఉన్నానని బాధపడుతూ ఉంటారు. నేను అనాథని అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నాతో ఎవరు మాట్లాడరు, నన్ను ఎవరు ప్రేమించరు, నేను అన్నిట్లో విఫలమైపోతున్నాను అంటూ బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు బైబిల్లో కూడా కొంతమంది ఉన్నారండి. అలాంటి వారిని దేవుడు ఎలా ఆదరించాడు, అనాథగా ఉన్నవారిని ఎలా మార్చాడు అని తెలుసుకునే ముందు బైబిల్ గ్రంథం నుండి ఒక లేఖనాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. హల్లెలూయా. ఇక్కడ మనం చదివిన వాక్యం ఏమిటంటే, ఇల్లు కట్టిన వారు ఏ రాయిని అయితే నిషేధించారో ఆ రాయి మూలక తలరాయిగా మార్చబడిందంట. దీనికి అర్థం ఏమిటంటే, మనం ఎక్కడైతే నిషేధించబడ్డామో, ఎక్కడైతే మనం వెనుక తోయబడ్డామో, ఎక్కడైతే మనల్ని అవమానపరిచారో, ఎక్కడైతే మనల్ని అసహ్యంగా చూశారో అక్కడే దేవుడు మనం నిలబెడతాడని ఈ లేఖనం చెప్తుంది. అంటే ఏమిటంటే, ఎక్కడైతే మనం అవమానింపబడ్డామో అక్కడే మనకు గొప్ప పొజిషన్లో దేవుడు పెట్టబోతున్నాడని ఈ లేఖనం చెప్తుంది. బైబిల్లో కూడా ఒక 2 వ్యక్తులు ఉన్నారండి. ఇలానే వాళ్ళు కూడా అనాథగా ఉన్న వారిని దేవుడు పునాదిగా మార్చివేశాడండి. అత్యంత తక్కువగా ఉన్నవారిని అత్యంత గొప్పవారిగా దేవుడు తయారు చేశారండి. ఎక్కడైతే వారు వెలివేయబడ్డారో అక్కడే వారిని తలగా దేవుడు నిలబెట్టాడు. అలాంటి వారిలో మనం మొదటి వారిని బైబిల్ గ్రంథం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం మొదటిగా చదివినట్లయితే, గిలాదు భార్య అతనికి కుమారుని కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదన్నది. యెఫ్తా తన సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశంలో నివసింపగా. హల్లెలూయా. ఇక్కడ జరిగిన విషయం ఏమిటంటే, యెఫ్తా అని ఒక పరాక్రమవంతుడైన ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతడు న్యాయాధిపతి కాకమునుపు అతడికి తండ్రి పేరు ఏమని బైబిల్లో రాయబడిందంటే గిలాదు. అతని తండ్రి పేరు గిలాదు. యెఫ్తా వచ్చి ఒక వేశ్యకు పుట్టిన కుమారుడు. అదే వేశ్యకు పుట్టిన కుమారుడు కాకుండా గిలాదు భార్యకు పుట్టిన కుమారులు ఏమంటారంటే, నువ్వు మా తండ్రికి పుట్టినవాడువే, కానీ నువ్వు మా తల్లికి పుట్టినవాడు కావు, నువ్వు అన్య స్త్రీకి పుట్టినవాడు కనుక నీకు మాలో పాలు లేదు, మా ఆస్తులు నీకు భాగం లేదు, నువ్వు వెళ్ళిపో అని తరిమేస్తారు. ఇలాంటి హీన స్థితిలో ఇతన్ని తరిమి వేసినప్పటికీ కూడా ఒకనొక సమయం ముందు వాళ్ళు అవస్థలో ఉన్నప్పుడు, వాళ్ళకి కష్టం ఎదురొచ్చినప్పుడు ఇతనే అతనికి ఉపయోగపడేవారుగా దేవుడు తయారు చేస్తాడండి. ఆ లేఖనాన్ని మనం కింద వచ్చిన చదువుకున్నట్లయితే, అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనే మేము నీ యొద్దకు వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసినాడలా గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదువని యెఫ్తాతో అనిరి. మనం 10వ వచనం చదివినట్లయితే, 9వ వచనం చదివినట్లయితే, అందుకు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకుని పోయిన మీదట యెహోవా వారిని నా చేతికి అప్పగించిన ఎడల నేనే మీకు ప్రధాన నగుదునా అని గిలాది పెద్దలను అడుగగా. హల్లెలూయా. ఇక్కడ యెఫ్తా కూడా దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడండి. దేవుణ్ణి యెఫ్తా ఆధారం చేసుకున్నాడు కాబట్టి ఏ గిలాది పెద్దలైతే అతన్ని తన ఇంటి నుంచి తరిమేస్తారో వారే వచ్చి తిరిగి ఏం అడుక్కుంటున్నారంటే, అయ్యా యెఫ్తా గారు, మీరు వచ్చి మా సైన్యాన్ని నడిపించండి, అనేక మంది మా మీదకి యుద్ధానికి వస్తున్నారు, మీరు పరాక్రమవంతులు కదా, మీరే వచ్చి మమ్మల్ని నడిపిస్తే మేము మిమ్మల్ని అధికారిగా నియమించుకుంటాము, మీరు మాకు అధికారిగా ఉండండి అని అడుక్కుంటున్నారు. ఇలాంటి దేవుడే యెఫ్తాకి ఇచ్చాడు. అతడు యెఫ్తా యుద్ధాన్ని గెలిస్తేనే కదండి వాళ్ళు నాయకుడిగా పెట్టుకుంటామన్నారు. ఆ లేఖనాన్ని మనం చదివినట్లయితే యెఫ్తా విజయవంతంగా యుద్ధాన్ని సంపూర్తి చేసుకున్నాడని ఇక్కడ మనకి లేఖన భాగంలో కనిపిస్తుంది. అదే 11వ అధ్యాయం 33వ వచనం చదివినట్లయితే, అంతకుముందు 32 చదివినట్లయితే, అప్పుడు యెఫ్తా అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు వారి యొద్దకు సాగిపోయినప్పుడు యెహోవా అతని చేతికి వారిని అప్పగించను గనక అతడు వారిని అనగా అరోయేరు మొదలుకొని మినీదు వచ్చే వరకు 20 పట్టణంలో వారిని నిశ్శేషముగా హతము చేశాను. హల్లెలూయా. గిలాదు కుమారుడైన యెఫ్తాని దేవుడు ఏం చేశాడంటే, అనేకుల దగ్గర నుండి తోసివేయబడినప్పటికీ వెలివేయబడినప్పటికీ దేవుడు అతన్ని తిరిగి నిలబెట్టి, ఎక్కడైతే తోసివేయబడ్డాడో అక్కడే నిలబెట్టి అక్కడే యుద్ధాన్ని గెలిపించి అతని గొప్ప నాయకుడిగా దేవుడు తయారు చేశాడండి. అంతే, మనం కూడా ఎంత సమస్యలు అయినా, మన బంధువులు మనం వెలివేసి ఉండొచ్చు, మనం పనిచేసే చోట మనం వెలివేసి ఉండొచ్చు, మన స్కూల్లో మన కాలేజీలో మనం వెలివేసి ఉండొచ్చు,
ఒకవేళ మన సంఘంలోనే మనం వెలివేస్తుండొచ్చు, ఈ సమాజమే మనం వెలివేస్తుండొచ్చు, కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా మనల్ని అదే చోట తిరిగి నిలబెట్టగలడండి. అలాగే మన రెండో వ్యక్తి గురించి తెలుసుకున్నట్లయితే ఇతని గురించి అసలు మనకు పరిచయమే అవసరం లేదు. ఇతడు గొప్ప కీర్తనాకారుడైన దావీదు. దావీదు గురించి మనకు తెలియంది కాదు. దావీదు మొట్టమొదటిగా గొలియాతును చంపినప్పటి నుంచి సౌలు అతని మీద విషపు చూపు నిలుపుతాడు. విషపు చూపు నిలిపి అతని ఎప్పుడైనా చంపాలి 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 అని 24 గంటలు కూడా అతన్ని వెంటాడుతూ ఉంటాడు. అతడు ఎక్కడ ఉందని సమాచారం వస్తే అక్కడికి మనుషులు పంపించడం, అతడు ఎక్కడ దాంకుని ఉన్నాడని సమాచారం వస్తే వెంటనే ఇతనే వెళ్ళి అతడిని అంతం చేయాలని చూడటం. దావీదు కూడా చాలా కష్టాలు పడ్డాడండి. సౌలు ఎప్పుడు తరుముకుంటూ ఉంటాడో, తరుముకున్నప్పుడు అంతా వేరే వేరే చోటుకి వెళ్ళి దాంకోవడం, సౌలు కనిపెట్టేసడం, సౌలు కనిపెట్టడం తెలిసిన వెంటనే ఇంకో చోటుకి వెళ్ళడం. అసలు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళడం చాలా కష్టం అండి. ఒక వ్యక్తికి దొరకకుండా ప్రాణ భయంతో అతడు తిరుగుతూ చాలా కష్టపడ్డాడు. తన సొంత మామ, తన కుమార్తెను తనకి ఇచ్చిన మామ అయిన సౌలే అతని చంపాలని చూస్తూ అతని రాజ్యం నుండి వెలివేసినంత పని చేశాడు. కానీ ఒకానొక సమయానికి ఏం తేందో మన అందరికీ తెలుసు. దావీదే అదే గొప్ప ఇశ్రాయేలు యూదా రాజ్యం మొత్తం కలిపి ఉన్న రాజ్యానికి 40 సంవత్సరాలకు పైగా రాజుగా ఉంటూ అతని వంటి రాజు మరి ఎవ్వడు కూడా లేనంత విధంగా దేవుడు అతను తయారు చేశాడు. నీతిమంతుడైన రాజు, నిజాయితీపరుడైన రాజు, అందరినీ సుభిక్షంగా రాజ్యాన్ని పరిపాలించిన రాజు దావీదు వంటి రాజు ఇంకొకరు లేడు. 24 గంటలు ఎప్పుడు కూడా తరమబడిన, సౌలు చేత తరమబడి, అన్నల చేత తరమబడి, అన్నల చేతిలో కూడా, సౌలు చేతిలో అన్న హీనంగా ఉన్నాడు అనుకుంటే, తన ఇంట్లో కూడా తన అన్నలనేమో తన నాన్నగారు యుద్ధానికి పంపించాడు, కానీ తన మాత్రం గొర్రెలు కాసేకి పంపించాడు. ఇంట్లో కూడా అవమానింపబడ్డాడు దావీదు. కానీ దేవుడు మాత్రం అతనికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చి అంతఃపురానికి, అడవి నుంచి అంతఃపురానికి దేవుడు అతన్ని ట్రాన్స్ఫర్ చేశాడండి. అతన్ని హీన స్థితిలో నుంచి గొప్ప స్థితికి దేవుడు అతన్ని తయారు చేశాడు. యెఫ్తాని కానీ దావీదుని కానీ చూసుకున్నట్లయితే యెఫ్తాని వారు నిషేధించారు. మనం మొట్టమొదటిగా చదివిన వాక్యం, ఇల్లు కట్టి వారు నిషేధించిన రాయి మూలక తలరాయి అవుతుందంట. యెఫ్తాని వారు నిషేధించారు, నువ్వు మాకు వద్దు అని. కానీ యెఫ్తానే వాళ్ళు తిరిగి నిర్మింపబడ్డానికి, వాళ్ళు క్షేమంగా ఉండడానికి మూలక తలరాయి అయ్యాడు. దావీదు కూడా, ఇశ్రాయేలు జనాలు, ఇశ్రాయేలు రాజైన సౌలు అందరూ కూడా అతన్ని వెలివేశారు. కానీ అతనే ఇశ్రాయేల్ రాజ్యాన్ని నడిపించడానికి, అనేక మంది రాజులను జయించడానికి మూలరాయిగా తయారు చేయబడ్డాడండి. ఇదే దేవుడు కానీ మనకు తోడుగా ఉన్నట్లయితే, దేవుడు మనం ఆశ్రయించి నిజాయితీగా దేవుని వాక్యాన్ని మనం పాటించగలిగినట్లయితే, దేవుడు ఖచ్చితంగా అనాథగా ఉన్న వారిని పునాదిగా చేయగల దేవుడు అండి. ప్రియ మిత్రమా, నువ్వు బాధపడుతున్నావా? అనాథగా ఉన్నానని, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను అందరూ వెలివేశారని బాధతో ఉన్నావా? అయితే నీకు ఎవరు లేనప్పటికీ దేవుడు నీకున్నాడు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నిన్ను తలగా నిలబెడతాడు. ఎక్కడైతే నిన్ను నిషేధించారో ఆ మొత్తం స్థలానికే నేను ఒక గొప్ప పునాదిగా దేవుడు చేయబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుడిని అంగీకరిద్దాం, దేవుని వాక్యాన్ని అనుసరిద్దాం, దేవునికి ఇష్టకరంగా జీవిద్దాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.